వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీలో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇందులో ప్రాజెక్టు సైంటిస్ట్, ప్రాజెక్టు అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు అయితే వచ్చాయి. ఇది ఎంఎస్సి నుంచి మినిమం 10th కానీ ఐటీఐ చదివిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో 10th ఐటీఐ ఉండి అప్లై చేసుకోవచ్చు. అలాగే బిఎస్సి, ఎంఎస్సి, ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది చెన్నైలో ఉంది. సో అటానమస్ అండ్ R&D ఆర్గనైజేషన్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ప్రాజెక్ట్ అసిస్టెంట్స్ అని, ప్రాజెక్ట్ సైంటిస్టులు అని జనరల్ గా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో పడుతూ ఉంటాయి. సో అలా ఇక్కడ ఈ పోస్టులు అయితే వచ్చాయి. ఈ పోస్టులు చూసుకుంటే చాలా ఉన్నాయి, అంటే 152 పోస్టులు ఉన్నాయి. దీనికి కేటగిరీ పోస్టును బట్టి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఇక్కడ వేకెన్సీని, కేటగిరీని ఇచ్చారు. సో ప్రాజెక్ట్ అసిస్టెంట్ లెవెల్ 3 అనేది ఒక పోస్ట్ ఉంది, అది అన్రిజర్వ్డ్ లో ఉంది. అలా అన్ని చూసుకుంటే మనకి ఇక్కడ పోస్ట్ వైజ్ ఉంది. ఇక్కడ లాస్ట్ లో 5 పోస్టులు అన్రిజర్వ్డ్ 4 ఉన్నాయి, ఓబీసీ 1 ఉంది. ఇది జూనియర్ రీసెర్చ్ ఫెలో అంటారు. అలాగే సీనియర్ రీసెర్చ్ ఫెలో, అలా పోస్టులను బట్టి ఉన్నాయి. ఇందులో పోస్టును బట్టి క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో అలా చూస్తే మనం పోస్టెస్ ఎగ్జాంపుల్ ప్రాజెక్టు సైంటిస్ట్ లెవెల్ 3 అన్నాను. ఇది ఏజ్ లిమిట్ 45 years అని ఇచ్చారు. దీని సాలరీ 78,000 రూపాయలు ఉంది. ప్లస్ హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ కూడా, అలవెన్స్ కూడా ఇస్తారు. ఇక దీనికి క్వాలిఫికేషన్స్ ఏం కావాలి అంటే ఎంఎస్సి ఇన్ మెరీన్ బయాలజీ, సైన్స్, జువాలజీ. సో ఈ సబ్జెక్ట్ ఉండాలి. దానితో పాటు రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ కూడా, ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. సో అది ఇచ్చారు. ఇంకా పిహెచ్డి కూడా ఎవరైనా ఉంటే కూడా ఇంకా మంచిది, లేదంటే అప్లై చేసుకున్న వాళ్ళకి ఇంకా బాగుంటుంది. జాబ్ రిక్వైర్మెంట్ ఏముంటుంది అనేది కూడా ఇక్కడ ఇస్తారు. అలా ప్రతిదీ కూడా మనం చెక్ చేసుకుంటే జాబ్ వైజు, ఏజ్, సాలరీస్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. చూడండి, ఇది ప్రాజెక్ట్ సైంటిస్ట్ 2 అంటారు. 7 అయితే ఉన్నాయి, అండర్ రిజర్వ్డ్ వాళ్ళకి ఉన్నాయి. ఇవి 40 years ఉంది. ఏజ్ లిమిట్ 67,000 రూపాయలు ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తారు. దీనికి ఎంఈ, ఎంటెక్ ఇచ్చారు. అంటే పోస్టుని బట్టి ఉంటుందన్నాను కదా. సో అలాగే ఎంఎస్సి ఉంది, మాస్టర్ డిగ్రీ ఉంది. ఇలా పోస్టుని బట్టి క్వాలిఫికేషన్స్ ఉంటాయి. మరి 10th ప్లస్ ఐటీఐ ఉందా అంటే అవి కూడా ఉన్నాయి, అవి లాస్ట్ లో ఉన్నాయి. మనం ఇలా చూసుకుంటూ వెళితే అన్ని డీటెయిల్ గా ఉంటాయి. ఈ నోటిఫికేషన్ ఏంటి, ఈ లింక్ ఏంటి అనేది నేను డిస్క్రిప్షన్ లో మీకు తప్పకుండా ఇస్తాను. అక్కడి నుంచి మీరు డీటెయిల్ చూసుకొని అప్లై చేసుకోండి. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అన్నీ ఉన్నాయి, సివిల్ ఇంజనీరింగ్. ఇక్కడ చూడండి, ప్రాజెక్ట్ టెక్నీషియన్ 19 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 9 ఉన్నాయి, ఎస్టీ 2, ఎస్సీ 1, ఓబీసీ 6, ఈడబ్ల్యూఎస్ 1 ఉన్నాయి. దీనికి సాలరీ 20,000 ఇస్తారు, ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తారు, హౌస్ రెంట్ ఇస్తారు. ఏజ్ 50 years దాకా ఇచ్చారు. సో 50 years దాకా మనం అప్లై చేసుకోవచ్చు. 10th స్టాండర్డ్ విత్ 2 years ఐటీఐ, ట్రేడ్స్ మ్యాన్ కోర్స్ చేసి ఉండాలంటే ఫిట్టర్ చేసి ఉండాలి. అలా చూసుకుంటే ఇంకొకటి ఉంది, అది ఎలక్ట్రీషియన్ చేసి ఉండాలి, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంట్ చేసి ఉండాలి, రిఫ్రిజిరేషన్ అంటే ఫ్రిడ్జ్, ఎయిర్ కండిషనింగ్, ఏసీ రిపేర్ తెలిసి ఉండాలి. ఇలా ఒక్కొక్కటి చెక్ చేసుకుంటే మనం అన్ని పోస్టులకి ఏమున్నాయి, ఎవరికి ఉన్నాయి, కేటగిరీ అనేది మన ఈజీగా ఉంటుంది. సో ప్రతిదీ కూడా చూసుకోవచ్చు మనం. ఇక్కడ 2+ అంటే ఇంటర్మీడియట్ మీద కూడా ఉన్నాయి. ఏజ్ అయితే చాలా ఇచ్చారు. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎనీ డిగ్రీ కూడా ఇచ్చారు. సో ఇలా పోస్టులను బట్టి ఉన్నాయి. మీరు జాగ్రత్తగా ఇవన్నీ చదువుకొని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎంఎస్సి ఓషనోగ్రఫీ ఉంది, బిఈ, బీటెక్ ఉన్నాయి. సో అందరికీ ఉన్నాయి ఇవి. అంటే ఏ రకంగా చూసినా కూడా నార్మల్ డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా ఉన్నాయి. ఇక హౌ టు అప్లై ఫర్ పోస్ట్ అని ఉంది ఇక్కడ. ఇది అప్లై ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. అయితే ఇక్కడ ఏ డేట్ లో ఎవరికి ఇంటర్వ్యూస్ ఉన్నాయి, డేట్స్ కూడా ఇచ్చేసారు. మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఇంటర్వ్యూ, జస్ట్ ఇంటర్వ్యూ చేస్తారు. అంటే మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకున్న తర్వాత సేమ్ ఈ డేట్ కి వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు. అటెండ్ అయితే మీకు సెలెక్షన్ అయ్యిందా లేదా అనేది చెప్పేస్తారు. ఇది డేట్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేది ఎప్పుడు ఉంటుంది అనేది. సో వచ్చే సంవత్సరం
అంటే జనవరిలో 6/1/25లో ఈ ప్రాజెక్ట్ అసిస్టెంట్కి ఉంటుంది. అంటే సబ్జెక్ట్ని బట్టి లైఫ్ సైన్స్ వాళ్ళకి ఈ డేట్లో ఉంటుంది, మెకానికల్ వాళ్ళకి ఈ డేట్లో ఉంటుంది. అలా పెట్టుకున్నారు. సో మళ్ళా లైఫ్ సైన్స్ ఈ వీళ్ళకి లైఫ్ సైన్స్ వాళ్ళకి 7వ తారీఖు. ఇలా ప్రతిదీ ఉన్నాయి. మీరు చెక్ చేసుకుంటే అన్ని చూడొచ్చు. ఇక్కడ మీరు పోస్ట్ని బట్టి మన ఫీల్డ్ అసిస్టెంట్ అన్న జనరల్ సైన్స్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది వీళ్ళకి. సో 5/2 అంటే ఇది ఫిబ్రవరిలో ఉంది. ఇక ఈ ఐటీఎంఏ చూసాగా ట్రేడ్ టెస్ట్ ఉంటుంది కంపల్సరీ. ఈ ట్రేడ్ టెస్ట్ని బట్టి తీసుకుంటారు, డేట్ వైజ్ ఇచ్చేసారు. తర్వాత ఇది సింగిల్ ఎన్పి మీరు పే చేయవసరం లేదు, డైరెక్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఇది డీటెయిల్స్, డేట్స్. ఇది ఫ్రీ ఆఫ్ కాస్టే, మీరు అంత టెన్షన్ పడవలసిన, దీనికి కూడా మనీ పెట్టాలా జాబ్స్ కి అని చెప్పేసి. కాకపోతే చెన్నైలో వెళ్ళి చేయాల్సి వస్తుంది పోస్ట్ ఇస్తే మటుకు, ఎందుకంటే ఓషనోగ్రఫీ కాబట్టి. అయితే దీన్ని ఎలా అప్లై చేసుకోవాలనేది చూద్దాం. ఇక్కడ మెయిన్ సైట్కి వస్తే మనం, ఇది మెయిన్ సైట్. ఈ సైట్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మనం ఈ డీటెయిల్ని చూద్దాం. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, ఇక రిక్రూట్మెంట్స్ అని ఉంది. ఇందులో అడ్వర్టైజ్ నెంబర్ ఇది మనం చూసేది. ఇది ప్రాజెక్ట్ స్టాఫ్ అంటారు. అంటే పర్మనెంట్ అంటే పర్మనెంట్ కాదు, 1 year 2 years ఇస్తారు. మీ వర్క్ని బట్టి కంటిన్యూటీ కూడా చేయొచ్చు. ఇన్ కేస్ ఫ్యూచర్లో జాబ్స్ పడితే కూడా మీకు అవకాశం ఇవ్వచ్చు. సో ఇది అడ్వర్టైజ్మెంట్ మనం చూసాం. అప్లికేషన్ ఫామ్, ఇక లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ 23/12 వరకు టైం ఉంది. సో ఇది డేట్, మెయిన్ డేట్. దీన్ని అప్లికేషన్ ఫామ్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో అప్లికేషన్ ఓపెన్ చేస్తే మనకి ఇలా వస్తుంది. అయితే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ సైన్ ఇన్, సైన్ అప్ చేయాలి. ఫస్ట్ మనం సైన్ ఇన్ చేయాలంటే సైన్ అప్ చేసుకోవాలి. అంటే మనకి సైన్ అప్, ఎందుకంటే మనం ఫస్ట్ చేసుకోలేదు కాబట్టి ఫస్ట్ ఒకసారి సైన్ అప్ చేసుకొని, అంటే మన డీటెయిల్స్ అన్ని కూడా సైన్ అప్ చేసుకోవాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఇది చేసుకోవాలి. సెలెక్ట్ క్యాండిడేట్, మిస్టర్ అయితే మిస్టర్, మిస్సెస్ అయితే మిస్సెస్, మిస్ అయితే మిస్. ఇలా మీ పేరు, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ కన్ఫర్మేషన్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మొబైల్ నంబర్, క్యాప్చా కొట్టే రిజిస్ట్రేషన్ చేసేస్తారు. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీకు ఈమెయిల్కి కన్ఫర్మ్ అని వస్తుంది. దాన్ని మీరు ఓపెన్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకుంటే మనకి ఇక్కడ లాగిన్ అవుతారు. మీరు ఏ ఈమెయిల్ ఐడి ఇచ్చారో, పాస్వర్డ్ ఇచ్చారో దాంతో సైన్ ఇన్ అవుతారు. సో సైన్ ఇన్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు అప్లికేషన్ వస్తుంది, అప్లికేషన్ ఫిల్ చేసేస్తారు. సో ఇదే ప్రాసెస్. ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్ ఇచ్చారు. సో అంటే ఇది మీకు ఇక్కడ డీటెయిల్గా అంటే నెట్వర్క్ ఇష్యూ ఇవన్నీ ఉంటాయి, జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి అని చెప్పేసి ఇచ్చారు. సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ అలాంగ్ విత్ ఎలిజిబుల్ అండ్ స్కాన్డ్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్, డిజబిలిటీ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఈడబ్ల్యూఎస్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, 2 MB కన్నా ఎక్కువ ఉండకూడదు. ఇవన్నీ కూడా చెప్తున్నారు. లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఆర్ హిందీలోనే చేయాలి. సో ఇవి డీటెయిల్స్, ఇవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ ఇవి. సో ఒకసారి మీరు కూడా చదువుకోండి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు కూడా ట్రై చేయండి. ఎవరైతే ఏజ్ కూడా 45-50 years ఉంది కాబట్టి. ఓకే, ఫైనల్గా మనకి ఇది డేట్స్. సో ఇది ఓషనోగ్రఫీ, ఇది ఎక్కడ ఉందంటే చెన్నైలో ఉంది. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ చెన్నైలో. సో ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. అలాగే టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. అప్డేట్స్ కూడా అక్కడ కూడా వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.